మనం ఈ వీడియోలో పతాంజలి అష్టాంగ యోగంలోని నియమం 8 గల 5 అంశాలలో ఆ నియమం 8 గల 5 అంశాలు ఏమిటి అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణామం. ఈ 5 అంశాలలో మొట్టమొదటి అంశమైనటువంటి శౌచమును గురించి తెలుసుకుందాం. ఇక్కడ శౌచము అంటే శుద్ధి, శుభ్రత అని అర్థం. ఇక్కడ శుద్ధి జరగవలసినటువంటివి 2 ఉంది. అది మన శరీరము, రెండవది మన మనస్సు. ఈ శరీరాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అంటే జలంతో మరియు ఆహారంతో, ఆసనాల ద్వారా ఈ శరీర శుద్ధి జరుగుతుంది. అదేవిధంగా మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి కూడా ఆహారాన్ని వాడతాము, జలములు వాడతాము, ప్రాణాయామ పద్ధతులను వాడతాము. ఈ రకంగా ఈ అంశాల ద్వారా మన మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకునేటటువంటి ప్రక్రియలే ఇవన్నీ. అయితే ఆ పతాంజలి మహర్షి ఒక్కొక్క అంశం ద్వారా మనస్సులోని, శరీరంలో ఉన్నటువంటి కోశాలన్నింటినీ, ఈ శరీరం ముందు ఉన్నటువంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ కోశాలను ఒక్కొక్కదాన్ని చేయించుకుంటూ వెళ్ళాలంటే దానికోసం శరీర శుద్ధి, మనోశుద్ధి జరగాలి. కాబట్టి ఈ మనోశుద్ధి అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ శరీరక శుద్ధి అనేది ఏ విధంగా చేసుకోవాలి అని ఆ పతాంజలి మహర్షి అష్టాంగ యోగంలో తెలియజేశాడు. ఇందులో శౌచముందు ఈ శరీరాన్ని, మనసును మనం ఏ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అని తెలియజేశారు. ప్రధానంగా ఆహారం ద్వారా, జలము ద్వారా. ఎందుకంటే ఆసన ప్రాణాయామాలు అనేవి తర్వాత దిశలో ఆ పతాంజలి మహర్షి తెలియజేశారు. కాబట్టి మొట్టమొదటిగా మనం జలాన్ని గురించి ఆలోచిస్తే, శరీరానికి స్నానం చేస్తూ ఉన్నప్పుడు, శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని తడుముతూ ఉన్న ప్రతి సందర్భంలో, శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో శారీరక శుద్ధి ఎలాగో జరుగుతుంది. ఆ సందర్భంలో మనం మనస్సుని ఏ విధంగా ఉంచుకోవాలి అంటే, ఈ శరీరాన్ని నేను ఎన్నిసార్లు శుద్ధి చేసినా కూడా మరలా మలం అనేది అంటుతూనే ఉంది, మలం అనేది తయారవుతూనే ఉంటుంది, మలమూత్ర విసర్జన అనేది జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి దేహం కోసమా నేను తాకులాడేది? ఇటువంటి దేహం పట్టణ నాకు అవమానం అన్నటువంటి ఒక భావన. అనే ఈ దేహం అనేది 9 మాసాలు తల్లి గర్భంలో మల మూత్రాలలో ఉన్నటువంటి ఈ దేహమే కదా. ఈ దేహాన్ని నేను ఎన్నిసార్లు శుద్ధి చేసినప్పటికీ శుద్ధి కాదు. కానీ నా ప్రయత్నాన్ని విడవక ఈ దేహాన్ని శుద్ధి చేస్తూ ఉండడం మూలంగా ఆ పరమేశ్వరునికి నా పట్ల దయ కలిగి నాకు దేహాభిమానాన్ని తొలగించి ఆ ఈశ్వరుని పట్ల అభిమానాన్ని పెంచుతాను అన్నటువంటి ఒక భావన మనలో ఉండడం మూలంగా శరీరాన్ని నేను చూస్తున్న ప్రతి సందర్భంలో, శరీరాన్ని నేను తగులుతున్న ప్రతి సందర్భంలో ఈ విధంగా మన ఆలోచన అనేది ఉండడం మూలంగా ఇది శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి జరుగుతుంది అన్నటువంటిది ఆ పతంజలి మహర్షి యొక్క మూల ఉద్దేశం. ఇక ఆహారాన్ని తీసుకుంటున్న ప్రతి సందర్భంలో, ఆహారాన్ని నేను భుజిస్తూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో ఈ ఆహారం కొద్ది సమయం తర్వాత జీర్ణమైపోతుంది, మరలా ఆకలి వేస్తూనే ఉంది కదా. ఆకలి లేనటువంటి
ఆ పరమేశ్వరుని గురించి నేను ఇళ్ళవేళలా చింతించడం మూలంగా నా యొక్క సమస్త దుఃఖాలు తొలగిపోతాయి అనేటువంటి ఒక భావన. నేను ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి వ్యక్తి ఎవరో కదా, ఆ వ్యక్తి నాలోనే ఉండి జీర్ణం చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తిని నేను చూడాలి, ఆ వ్యక్తిని నేను దర్శించాలి అన్నటువంటి భావన నీలో జొరబడడం మూలంగా ఆహారపు రుచుల పట్ల వ్యామోహం అనేది కొద్ది కొద్దిగా తగ్గి ఆ ఈశ్వరుని పట్ల వ్యామోహం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక మరొక విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తే, ఈ శరీరానికి రోగం వచ్చినప్పుడు ఈ ఆహారపు రుచులను నేను తీసుకోవడం మూలంగానే కదా నాకు రోగం వచ్చింది, ఈ రోగాన్ని ఇకపై నేను రానివ్వను అంటే నేను అటువంటి చెడు ఆహార పదార్థాల జోలికి నేను వెళ్ళను అన్నటువంటి భావన కూడా నీలో ఉంటూ ఉండడం మూలంగా చెడు ఆహారపు అలవాట్ల పట్ల అంటే ఆహారపు రుచుల పట్ల జీవచాపల్యం అనేది తగ్గిపోయి ఆ పరమేశ్వరుని పట్ల అభిమానం, ఇంత అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ దేహం పట్ల మనకు అభిమానంతో పాటు ఆ పరమేశ్వరుని పట్ల అభిమానం అనేది ఏర్పడి నెమ్మదిగా నీలో వైరాగ్య భావన అనేది ఏర్పడుతూ ఆ ఆహార రుచుల పట్ల వ్యామోహం తగ్గిపోతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఈ విధంగా మనం ఈ జలం ద్వారా, ఈ ఆహారాన్ని ద్వారా మనం ఈ పతాంజలి మహర్షి తెలియజేసినటువంటి శరీరాన్ని, మనస్సును ఈ శౌచం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. అయితే మనం ఈ వీడియోలో ఈ ఆహారాన్ని మనం తీసుకోవడం ద్వారా మన దేహాన్ని, మన మనస్సును శుద్ధి చేసుకోవచ్చు అని తెలియజేశాం కదా. ఎటువంటి ఆహార పదార్థాలు మన దేహానికి మంచివి, శుద్ధి చేస్తాయి, ఎటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకుంటే మన దేహం శుద్ధి అవుతుంది అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. మన పెద్దలు ఈ ఆహార పదార్థాలను 3 విధాలుగా విభజించారు. అందులో మొట్టమొదటిది సత్వగుణాన్ని కలిగినటువంటి ఆహారం. ఈ సత్వగుణం కలిగినటువంటి ఆహారం ఏమిటి అంటే ఈ చిరుధాన్యాలు, అంటే మనకు అలసందలు, కొర్రలు, బియ్యం, గోధుమలు, ఇటువంటి ఆహార పదార్థాలతో పాటు పండ్లు, సహజమైనటువంటి కూరగాయలు, పాలు, ఇవన్నీ మనకు ఈ సత్వగుణ ఆహారాన్ని కలిగించేటటువంటి ఆహారాలు. ఆ తర్వాత రజోగుణానికి చెందినటువంటి ఆహారాలు ఏమిటి అంటే వేపుళ్ళు, డాల్డాతో తయారు చేసినటువంటి నూనె పదార్థాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థం, శీతల పానీయాలు, ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచినటువంటి జలం, ఈ మాంసాహారం, ఇవన్నీ కారం, ఉప్పు, ఈ ఆహార పదార్థాలన్నీ మనకు మన శరీరానికి రజోగుణ ప్రవృత్తిని పెంచేటటువంటి ఆహార పదార్థాలుగా నిర్ణయించారు. అందులో శాకాహారంలో కూడా గడ్డలకు సంబంధించినవి, ఆలుగడ్డ, బంగాళగడ్డ లాంటి ఆహార పదార్థాలు కూడా, అంటే భూమి లోపట పెరిగేటటువంటి ఆహార పదార్థాలు కూడా మనకు ప్రధానంగా మరొక విషయం, మైదాతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు కూడా రజోగుణ ప్రవృత్తి కలిగినటువంటి ఆహార పదార్థాలు. ఆ తర్వాత తమోగుణ ఆహార పదార్థాలను మనం కనుక తీసుకుంటే మందు, మత్తు పదార్థాలు, పాన్ పరాగ్, గుట్కా మరియు గంజాయి, ఇటువంటివన్నీ తమోగుణ ప్రవృత్తి కలిగినటువంటి ఆహార పదార్థాలు. ఈ రకంగా మన పెద్దలు ఆహార పదార్థాలను 3 విధాలుగా విభజించారు.
అయితే మనం సత్వగుణ ఆహారాన్ని తీసుకుంటే మాత్రం మన దేహానికి శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం రజోగుణ ఆహార పదార్థాన్ని, తమోగుణ ఆహార పదార్థాలను మనం కనుక తీసుకుంటే మన శరీరం వెళ్ళలా రోగాలతో, రొప్పులతో కూడి ఉంటుంది. నేటి కాలంలో వృద్ధాప్యం అనేది బాల్యంలోనే వచ్చేస్తుంది. రకరకాల రోగాలతో చిన్న పిల్లలు సైతం బాధపడిపోతున్నారు. ఆ విధంగా అవడానికి కారణం ఏమిటి అంటే, నేటి కాలంలో అధిక మసాలాలు, ఉప్పు, కారం దట్టించినటువంటి ఆహార పదార్థాలను తల్లిదండ్రులు తీసుకోవడం మూలంగా ఆ అలవాట్లే పిల్లలకు వచ్చివేసి వారు కూడా అవే ఆహార పదార్థాలను భుజించడం మూలంగా చిన్నతనంలోనే కంటి చూపు కోల్పోతూ, మోకాల నొప్పులంటూ రకరకాల బాధలు పడుతూ 30-40 ఏళ్ళకే సర్వరోగ నిలయం చేసేస్తున్నాం ఈ శరీరాన్ని. కాస్త ఆలోచించండి. రజో తమో గుణ పదార్థాలను వాటికి దూరంగా ఉండడం మనకి ఎంతో మంచిది. ఇక ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. నీవు తినే ఆహార పదార్థాన్ని నాకు తెలియచేయి, నీ గుణాన్ని నేను చెప్పేస్తా. నువ్వు ఏం తింటున్నావో నాకు చెప్పు, నీకు ప్రస్తుతం ఉన్నటువంటి రోగాలు, భవిష్యత్తులో వచ్చేటటువంటి రోగాలు ఏమిటో నేను తెలియచేస్తాను. నువ్వేం పూజిస్తున్నావో చెప్పు, నీ ప్రవర్తన ఏమిటో చెప్తాను. నువ్వేం శరీరంలోకి తీసుకుంటున్నావో చెప్పు, నీ మిత్రులు ఎవరో నేను తెలియజేస్తాను. నువ్వు చూసే దృశ్యాలు ఏమిటో నేను తెలియజేస్తాను. నువ్వు ఆలోచించే ఆలోచనలు ఏమిటో నేను తెలియజేస్తాను. నీ శరీరంలోకి పంపించే ప్రతి ఒక్క ఆహార పదార్థం నీ గుణాన్ని, నీ ప్రవర్తనను, నీలో ఉన్నటువంటి రోగాన్ని, సమస్యాన్ని తెలియజేస్తాయి. కాబట్టి నీవు తీసుకునే ఆహారం మంచిదైతే నీ ప్రవర్తన మంచిదవుతుంది, నీ గుణం మంచిదవుతుంది, నీకు శుభం జరుగుతుంది, నీ దేహానికి ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు, లోనికి పంపించే ఆహార పదార్థాలు చెడ్డవైతే నీకు చెడే జరుగుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. రజో తమో గుణ పదార్థాలకు నీవు దూరంగా ఉండి నీ జీవితాన్ని బాగుపరచుకో. నువ్వు బాగుపరచుకోవడం కోసమే ఆ పతంజలి మహర్షి ఈ అష్టాంగ యోగాన్ని తెలుపుతారు. మనం నెక్స్ట్ వీడియోలో ఆహారాన్ని భుజించేటప్పుడు ఆహార శుద్ధి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం. శౌచము అంటే శుద్ధి. ఆహార శుద్ధి ద్వారా మన శరీరాన్ని, మన మనసును శుద్ధి చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఆ అంశంలో తర్వాత అంశమైనటువంటి ఆహారాన్ని భుజించే సమయాన్ని, ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఏ రకంగా కూర్చోవాలి, ఏ ప్రదేశంలో కూర్చోవాలి అనేటువంటి అంశాల గురించి నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. నా వీడియోలను వీక్షించండి, ప్రతి ఒక్కరికి తెలియచేయండి, మంచిని 10 మందికి పంచుదాం. మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందిని ఆరోగ్యంగా ఉంచుతాం. భారతావని యొక్క లక్ష్యం ఒక్కటే, ఆ మహర్షుల యొక్క లక్ష్యం ఒక్కటే, ఆ మహానుభావుల యొక్క లక్ష్యం ఒక్కటే. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం అంటే ఆరోగ్యంగా జీవించేటటువంటి జీవితమే ఆధ్యాత్మిక జీవితం అన్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించాలి, ప్రతి వ్యక్తి సంతోషంగా జీవించాలి. అదే వారి యొక్క లక్ష్యం. మన లక్ష్యం కూడా అదే. వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం. ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం మన ప్రయత్నాన్ని మనం సాగిస్తాం. ఆ తర్వాత మన భవిష్యత్ తరాలు వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు సాగిస్తారు. మనం చేస్తేనే కదా వాళ్ళు చేసేది, మనం ఆచరిస్తేనే కదా వాళ్ళు ఆచరించేది. ఈ వాస్తవాన్ని గుర్తుంచు. సర్వే జనా సుఖంగా